జీవితానికి రెండో ప్రయాణముందని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్గా ఆల్ మెటీరియల్స్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఏదైనా సింపుల్గా మీకు ఇచ్చిన ఫోటో కానీ లేదా నేను ఇచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని మీకు నచ్చిన ఫోటో కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది సెట్ చేసుకునే విధంగా స్టాటస్ వీడియో అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ షాట్ చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ అయితే మీకోసం క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకవేళ కైన్మాస్టర్ కానీ ప్లే స్టోర్ నుంచి ఎక్కించుకుని ఉంటే దాన్ని తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకు ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారు, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 1:1 అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు పైన మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ వాళ్ళు సెర్చ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో అన్సేప్ కావాలనుకుంటున్నారు, దాన్ని అన్సేప్ డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ డ్రాగ్ చేసుకున్నాను, మీకు మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి మీరు. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో కానీ లేకపోతే నేను ఇచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని ఈ విధంగా మొత్తం ఫుల్గా జూమ్ చేసుకోండి లాస్ట్ దాకా. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా చూసారు కదా, స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది. మనం కరెక్ట్గా సెట్ చేసుకుని ఇక్కడ పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఇమేజ్ కలర్ కనుక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ పడుతుంది చూడండి, అడ్జస్ట్మెంట్ అని, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా హై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా హై చేసుకుని పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మన ఇమేజ్ అయితే కలర్ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దాన్ని వీడియో వచ్చేదాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు క్రాపింగ్ అన్న ఒక ఆప్షన్ చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి సర్కిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫెదర్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఆ బాల్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకుని పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇవి చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు ఒకటి ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూసారు కదా, దాన్ని క్లిక్ చేసుకుని ఓకే అయితే పర్మిషన్ ఇచ్చేసేయండి. ఈ బార్ టెంప్లెట్ మళ్ళీ మీరు కింద స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా ఇక్కడ బ్లాక్ కలర్ మీద అయితే ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు ఈ బార్ వీడియో కూడా ఎక్స్ట్రా అయిపోయింది, మీకు ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఇచ్చేసేయండి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి బార్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు బార్డర్ ఇమేజ్ ఇచ్చాను, సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని దీన్ని కూడా వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకోండి కంప్లీట్గా. చూసారైతే ఏమైనా డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తానికి కంప్లీట్గా వచ్చేసింది. చూస్తారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో అయితే ఇచ్చాను, మీరు సింపుల్గా లిరికల్ వీడియోని క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ పడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా రిమూవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ పడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని హై చేసుకోండి, సెకండ్ దాన్ని కొద్దిగా దాన్ని కూడా హై చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఆ లిరికల్ వీడియో మీద క్లిక్ చేసి కరెక్ట్గా దీని మీద ప్లేస్ చేసుకోండి. మీకు అది ఎలా కావాలనుకుంటే అలా ప్లేస్ చేసుకోండి. నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారైతే ఏదో ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసండి. ఇదిగో ఈ సాంగ్ కూడా నాకు కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మళ్ళీ దాని మీద క్లిక్ చేసి పైన మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేమ్ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేస్తే మనకి రైట్ సైడ్ ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మన లిరిక్స్ కూడా కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో హార్ట్స్ టెంప్లెట్ దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునే విధంగా ఫింగర్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి. చూసారు కదా, మనకి కరెక్ట్గా విధంగా సెట్ అయిపోయింది. మళ్ళీ కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ మీద క్లిక్ చేసి మళ్ళీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి.
చూసారు కదా, ఏదైనా క్లిక్ చేస్తే వెంటనే మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్గా మనకి హార్ట్స్ అయితే సెట్ అయిపోయినాయి కదా. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మనకు కొంచెం హార్ట్స్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మళ్ళీ పైన సిజర్ ఐకాన్ మీరు క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా మనకి స్టాటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేస్తే నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తే వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి, లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలంటే 1080 పెట్టుకుని ఇక్కడ మీకు రెడ్ లైన్ ఒకటి కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత మీకు కింద ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.